ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధం వల్ల తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ వ్యాపారం తీవ్ర ప్రభావం చూపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన కూరగాయలకు సరైన సమయంలో గిట్టుబాటు ధర రాకపోవడంతో కొనుగోలుదారులు లేక ఇబ్బందులు పడుతున్నారని, మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని, గ్యాస్ తదితర కొరత వలన ఏర్పడడంతో హోటల్స్, చిన్న వ్యాపారస్తులు, రెస్టారెంట్స్, హాస్టల్స్ మూసివేయడంతో కూరగాయలు కొనేవారు లేక ఇబ్బందులు ఫాలవుతున్నారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి గ్యాస్ కొరత నివారణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో యథావిధిగా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకొని రైతులు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఎక్కడో ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ఇక్కడ మన భారతదేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో మన తెలంగాణలో హైదరాబాద్లో ఏషియాలో పెద్ద మార్కెట్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేనికి అంటే క్యాంటీన్లు బంద్ అవుతున్నాయి, హోటల్స్ బంద్ అయినాయి, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి. దీనివల్ల సిలిండర్స్ లేక ఇవన్నీ బంద్ అవుతుంటే కూరగాయలు కొనడానికి మా మార్కెట్కి ఎవరు రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, కమిషన్దారులు ఇబ్బందులకు గురవుతున్నారు, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది. ఇవన్నీ తీవ్ర ఇబ్బందులకు గురవడానికి కారణం ఎక్కడో వేరే దేశంలో యుద్ధం జరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనకు గ్యాస్ సరఫరా చేయాలని నా యొక్క మనవి.